నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో గ్యాస్ ఎసిడిటీ అల్సర్లతో బాధపడుతున్నారా? ప్రోస్టేట్ క్యాన్సర్ కు సరికొత్త రీతిలో చికిత్స, యోగాతో అధిక బరువు మాయం, ఇంకా హెల్త్ టిప్। చిన్న సమస్య పెద్ద చికాకు, ఎసిడిటీకి ఈ 4 పదాలు అతికినట్లుగా సరిపోతాయి। గుండెల్లో మంటగా ఉందని, ఛాతిలో కొలిమి పెట్టినట్లుగా ఉంటుందని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు। ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ తాగడం, మద్యపానం వంటి చెడు వ్యసనాల మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు। పుల్లటి తేన్పులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు, ఈ బాధలన్నిటికీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు। ఛాతిలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం అనేది మనలో చాలామందికి అనుభవమే। గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ ఉండటంతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది। దీంతో గుండెపోటేమో అన్నంత ఆందోళనకు గురవుతూ ఉంటారు చాలామంది। ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతూ ఉంటుంది। పదే పదే పులితేన్పులు వస్తూ ఉంటాయి। తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తూ ఉంటాయి। గ్యాస్, ఎసిడిటీ, పులితేన్పులు, ఈ సమస్యలను అన్నిటినీ కలిపి వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు। గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు నిపుణులు। గ్యాస్ట్రో అంటే జీర్ణాశయం, ఈసోఫేజియల్ అంటే అన్నవాహిక అన్నమాట। రిఫ్లెక్స్ స్టమక్లో ఉన్నది వెనక్కి వెళ్ళటానికి రిఫ్లెక్స్ అంటారు అనమాట, అలా వచ్చేదాన్ని డిసీజ్। సో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి యాసిడ్ కంటెంట్స్ అవన్నీ వెనక్కి వచ్చి అన్నవాహికలోకి రావడంతో దాని ద్వారా వచ్చే లక్షణాలన్నీ కలిపి జీఈఆర్డీ అంటారు అనమాట। స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్ పైకి వచ్చేస్తుంది, అలాగే స్టమక్లో ఉన్నటువంటి కంటెంట్స్, ఫుడ్ కంటెంట్స్ అవన్నీ కూడా పైకి వస్తాయి। సో ఇవన్నీ రావటం వల్ల ఈసోఫాగస్కి అంటే అన్నవాహికకి ఇరిటేషన్ లాగా అవుతుంది। ఆ ఇరిటేషన్ అయ్యి దానివల్ల మంటలాగా వస్తుంది, హార్ట్ బర్న్ అంటారు అనమాట। దాన్నే హార్ట్ బర్న్ అని మామూలుగా అనుకుంటుంటాం, గుండెల్లో మంట వస్తుంది అది। ఒకవేళ అదే కనుక ఎక్కువైతే, ఆ రిఫ్లెక్స్ కనుక ఎక్కువైతే తిన్న ఆహారం అంతా కూడా నోట్లోకి నీళ్ళలాగా వచ్చి పుల్ల నీళ్ళలాగా వస్తుంటాయి, పులితేన్పులు అంటుంటాం కదా మామూలుగా, అలా పులితేన్పులు వస్తుంటాయి అన్నమాట। ఇదే విధంగా దీనికి ఇంకా కొంచెం ఎక్కువైందంటే, ఎస్పెషల్లీ ఈ రాత్రిపూట కొంచెం ఈ రిఫ్లెక్స్ ఎక్కువైతే వాళ్ళకి పొద్దున్నే లేవగానే గొంతు పట్టేయటం, దగ్గు రావటం, అదే క్రానిక్ కాఫ్, ఫ్యారింజైటిస్, లారింజైటిస్ అని అంటారనమాట। గొంతు లారింజైటిస్ అంటే గొంతు కూడా మార్పు వచ్చేసి మాట కూడా మార్పు వస్తూ ఉంటుంది అనమాట। ఇవన్నీ కూడా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ అన్నమాట। అది సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది। తిన్న ఆహారం కానీ, పొట్టలోని ఆమ్లం కానీ తిరిగి మళ్లీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది। ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావటం మొదలవుతుంది। దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి। మసాలా పదార్థాల్ని ఎక్కువగా తినటం, వేళకు భోజనం చేయకపోవటం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావటం, ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే। జీఆర్డీకి మెయిన్గా దీని డయాగ్నోసిస్ హిస్టరీ వల్లే తెలిసిపోతుంటుంది। అంటే పేషెంట్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ని బట్టి జీఆర్డీ అంటాం అనమాట। కానీ ఆ జీఆర్డీ సివిఆర్టీ దానికి చూసుకోవడం గురించి టెస్టులు ఉంటాయి। ఏమేంటంటే అది ఒకటి ఎండోస్కోప్ అని టెస్ట్ చేస్తాం। ఎండోస్కోప్ ఎందుకు టెస్ట్ చేస్తామంటే ఈ జీఆర్డీ వల్ల యాసిడ్ ఎక్కువ వెనక్కి రావటం వల్ల అన్నవాహిక లోపల చిన్నటువంటి అల్సర్స్ అంటే ఈసోఫేజిటిస్ అంటారు అనమాట। అలాంటి అల్సర్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది। వరుపులా అంటారు మన దగ్గర ఈ ఏరియాలో వరుపు అంటాము, లేకపోతే కొన్ని చోట్ల కందిపోయింది అంటుంటారు అనమాట అది। సో అలా రావడం ఈసోఫేజిటిస్ వచ్చే అవకాశం ఉంది। అదే కనుక ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఆ ఈసోఫేజిటిస్ వచ్చి దానికి లోపల బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటారు అనమాట। అది లోపల ఉన్నటువంటి పొర మారిపోయి వేరే రకంగా రావటం వల్ల బ్యారెట్స్ ఈసోఫేగస్ వచ్చి దాని రాను అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అది। సో అవన్నీ అది రాకుండా చూసుకోవడం కోసం ఎండోస్కోప్ అని టెస్ట్ చేస్తాం। ఇవి కాక మామూలుగా కొంతమందికి ఎండోస్కోపీ నార్మల్గా ఉన్నా కూడా బర్నింగ్ సెన్సేషన్ అలాగే ఉంటుంది।
వాళ్ళకి ఏం చేస్తామంటే pH మానోమెట్రీ అని చేస్తామన్నమాట. అంటే లోపల ఒక వైర్ లాంటిది ఇలాంటివి పంపించి ఈ లోపల స్టమక్ లోపల యాసిడ్ ఎంత ఉంది, అన్నవాహికలో యాసిడ్ ఎంతసార్లు బయటకు వస్తుంది, ఎంత బయటకు వస్తుంది అనేటువంటి లెక్కలు ఉంటాయి అన్నమాట. pH మానోమెట్రీ అని చెప్పేసి ఆ టెస్ట్లు కూడా అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావటం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గటం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయించాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్ళీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేయటం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఏ వ్యాధికైనా కూడా మెడికేషన్కి వెళ్ళటం కంటే ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికీ మందులు వాడటం అనేది మంచిది కాదు. ప్రతి డ్రగ్కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఈ కొంచెం స్ట్రెస్ ఉందనుకోండి, ఎక్కువ ఆందోళన అలా ఉన్నప్పుడు స్టమక్లో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. సో ఆ స్ట్రెస్ తగ్గించేట్లుగా లైఫ్ స్టైల్ మార్పు చేసుకోవాలి. తర్వాత ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముందు ఆహారపు అలవాట్లు అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, చాక్లెట్స్, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకుంటే వీటి వల్ల రిఫ్లెక్స్ ఎక్కువైపోయి యాసిడ్ ఎక్కువైపోయి సిమ్టమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆహారంలో స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించడం వల్ల కొంచెం ఈ సిమ్టమ్స్ ఎక్కువ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవడానికి ఉంటుంది. అది మినిమల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ డ్రగ్స్ వాడకుండా ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయటం వల్ల కూడా తగ్గుతుంటుంది. అలాగే బాగా లావుగా ఉన్నారనుకోండి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళు బరువు తగ్గటం వల్ల కూడా ఈ స్టమక్ మీద ప్రెషర్ తగ్గి రిఫ్లెక్స్ తగ్గి సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేస్తూ అప్పటికి ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం డ్రగ్స్కి వెళ్తాం అనమాట. అవేంటంటే H2 బ్లాకర్స్ అంటారనమాట. మనం ర్యాంటిడిన్ అని, ఫ్యామోటిడిన్ అని H2 బ్లాకర్స్ అని వాడుతుంటారు. అలాగే కొత్తగా వచ్చినటువంటి అంతకంటే పవర్ఫుల్వి పీపై ఇన్హిబిటర్స్ అంటారు. వాటిని అంటే ఈ మనం సాధారణంగా వాడేటువంటి డ్రగ్స్ని ఓమిప్రజోలు, లాన్సోప్రజోలు ఇవన్నీ కూడా ఈ పీపీఐస్ అని యాసిడ్ తగ్గించడానికి వాడుతూ ఉంటాం అనమాట. ఇలా డ్రగ్స్ వాడి యాసిడ్ తగ్గించి అలాగే పేగులు కదలిక సరిచేయడం కోసం ప్రోకైనెటిక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటాయి అన్నమాట. ప్రోకైనెటిక్స్ అంటే అవి ఈ మామూలుగా ఇప్పుడు స్టమక్ కింద నుంచి పైకి కదలటం వల్ల రిఫ్లెక్స్ వస్తుంది. ఆ రిఫ్లెక్స్ రాకుండా పైనుంచి కిందకి ఒక ఆర్డినరీ రెగ్యులర్ మూవ్మెంట్ రావడం కోసం ప్రోకైనెటిక్స్ అనే డ్రగ్స్ వాడుతుంటారు. ఇదివరకైతే మెటాక్లోప్రమైడ్ అని, డోంపెరిడోన్ అని, లెవోసల్పరైడ్ అని, సింటాప్రైడ్ అని రకరకాల డ్రగ్స్ ఉన్నాయి ప్రోకైనెటిక్స్ అని. వీటిని అవసరాన్ని బట్టి రోగి లక్షణాలను బట్టి మనం డోసేజ్ వాడుతూ ఉంటాం అన్నమాట. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయటం, అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. మలి వయసులో పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా మందిలో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రోస్టేట్ క్యాన్సర్ వృద్ధిని నిలువరించడానికి ఇండియానా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గాన్ని గుర్తించారు. 2 ప్రోటీన్లను నిలువరించడం ద్వారా కణితులకు పోషకాలు అందకుండా చేయొచ్చని, ఫలితంగా వాటి వృద్ధిని ఆపొచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రాణాంతక ప్రోస్టేట్ క్యాన్సర్కు సరికొత్త చికిత్సల రూపకల్పనకు దారితీయగలదని వారు ఆశిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందటానికి టెస్టోస్టిరాన్ హార్మోన్ తోడ్పడుతుంది. అందుకే ప్రస్తుతం ప్రధానంగా దీన్ని అడ్డుకునే చికిత్స చేస్తున్నారు. కాకపోతే కణితులు దీన్ని తట్టుకునే సామర్థ్యం సంతరించుకోవటం పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలకు కీలకమైన అమైనో ఆమ్లాలు అందకుండా చేయటం దీనిలోని కీలకాంశం.
ఇతర కణితుల మాదిరిగానే ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు త్వరగా వృద్ధి చెందడానికి బోలెడన్ని పోషకాలు కావాలి. తగినన్ని పోషకాలు అందనప్పుడు GCN2 అనే ప్రోటీన్ మరింత ఎక్కువ శక్తిని తయారు చేసుకోవాలంటూ సూచనల్ని జారీ చేస్తుంది. ఈ ప్రోటీన్ను నిలువరిస్తే కణాలకు తగినంత శక్తి లభించకుండా చూడొచ్చు. దీంతో కణితి వృద్ధి చెందదు కానీ చావదు. ఇక్కడే పరిశోధకులు P53 అనే మరో ప్రోటీన్ సాయం తీసుకున్నారు. కణాలు వృద్ధి చెందకుండా పోషకాలు సంగ్రహించుకోకుండా అడ్డుకునే ఇది సాధారణంగా ఇతర క్యాన్సర్లలో ఉండదు, కానీ ప్రోస్టేట్ క్యాన్సర్లో మాత్రం అలాగే ఉంటుంది. GCN2తో పాటు P53 ప్రోటీన్ను అడ్డుకోవటం ద్వారా ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణితిని సమూలంగా నిర్మూలించవచ్చని పరిశోధకులు నిరూపించారు. మనకు ప్రాణాధారమైన కాలేయం ఏ కారణంగానైనా దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. కలుషిత ఆహారం, అపరిశుభ్రమైన తాగునీటి మూలంగా కాలేయానికి చాలా తేలికగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. ఇక మద్యపానం, నాటు మందులు, గాడి తప్పిన ఆహారపు అలవాట్ల మూలంగా కూడా కాలేయానికి సమస్యల తాకిడి పెరుగుతోంది. అన్నిటికీ మించి సిరోసిస్ అనే జబ్బు మూలంగా కాలేయానికి క్యాన్సర్ ముప్పు కూడా ఉంటోంది. సిరోసిస్ ముదిరిపోయినప్పుడు కాలేయ మార్పిడి ఒక్కటే మన ముందున్న పరిష్కారం. ఈ నేపథ్యంలో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు మేము ఒక 30-40 సంవత్సరాల క్రితం కాలేయం వ్యాధులు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల, హెపటైటిస్ సి వైరస్ వల్ల వచ్చాయి. కామన్గా హెపటైటిస్ బి అండ్ సి. ఇప్పుడు బి అండ్ సి తగ్గిపోయి ఏ అండ్ ఓ. ఏ అంటే ఆల్కహాల్ మితిమీరి తాగడం వల్ల, ఓ అంటే ఒబిసిటీ, ఊబకాయం వల్ల కామెలు ఎక్కువ చూస్తున్నాం, కాలేయ వ్యాధులు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు కారణం ఏంటంటే హెపటైటిస్ బికి అదృష్టవశాత్తు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఈ వ్యాక్సిన్ చాలామంది వేసుకోవడం వల్ల హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ బాగా తగ్గిపోయింది ఇండియాలో కూడా. అలాగే హెపటైటిస్ సికి 3 నెలల మందులు వాడితే 95 to 98% క్యూర్ అయిపోతుంది. సో హెపటైటిస్ సి కూడా బాగా తగ్గింది. వేరే ఆల్కహాల్ అన్నది ఇంతకుముందు కంటే ఇప్పుడు మితిమీరి తాగడం ఎక్కువైంది. చిన్నపిల్లలు కూడా ఆల్కహాల్ స్కూల్లోని కాలేజీలో కూడా మొదలు పెడుతున్నారు. సో ఈ ఆల్కహాల్ దీర్ఘకాలంగా మితిమీరి తాగడం వల్ల కాలేయం తప్పకుండా పాడవుతుంది. సో ఆల్కహాల్ వ్యాధి పెరిగింది. 2, ఊబకాయం వల్ల లివర్లో ఫ్యాట్ చేరి లివర్ గట్టిపడి కాలేయం పాడయ్యి కాలేయంలో ట్యూమర్ రావడం, సిరోసిస్ లివర్ రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కామనెస్ట్ కాజెస్ ఏంటంటే ఆల్కహాల్, ఊబకాయం, ఒబిసిటీ. సో దీనికి కారణం ఏంటంటే ఆహార అలవాట్లు మారిపోవడం. సో ఇంతకుముందు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినేవారు కాదు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, తర్వాత వ్యాయామం తగ్గిపోవడం వల్ల ఊబకాయం పెరిగింది. అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. కొంతమంది డైటింగ్ బాట పడితే, మరికొంతమంది జిమ్లలో చేరి కసరత్తులు చేస్తూ ఉంటారు. అయితే ఇసుమంతైనా బరువు తగ్గలేదని వాపోతూ ఉంటారు. ఇలా డైటింగ్లు, వ్యాయామాలు చేసినా బరువు తగ్గని వారికి యోగాతో చక్కటి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే అధిక బరువును ఇట్టే వదిలించుకోవచ్చు. బరువును తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో అధిక బరువు సమస్యల్ని వెయిట్ లాస్ యోగా ద్వారా సులభంగా హెల్దీ వెయిట్ లాస్, న్యాచురల్ వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వచ్చు అన్నదాని విషయంగా. చాలామంది ఒబిసిటీతో సమస్య బాధపడుతున్నటువంటి వాళ్ళు అనేక రకమైనటువంటి వ్యాయామాలు చేస్తూ ఉంటారు, అనేక రకమైనటువంటి డైటింగ్లు చేస్తూ ఉంటారు, కానీ తగ్గడం లేదని నిరుత్సాహపడుతూ ఉంటారు. చాలామంది వాకింగ్లు చేస్తూ ఉంటారు, తగ్గరు. కొంతమంది ఆహారం మానేస్తూ ఉంటారు, అయినప్పటికీ తగ్గరు. కొంతమంది ఏదో వ్యాయామాలు చేస్తూ ఉంటారు, అయినా కూడా తగ్గదు. మరి ఇది ఎట్లా? ఈ వెయిట్ లాస్ యోగా అనేటటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో పర్టికులర్ భాగాల్లో పెరిగిపోయినటువంటి ఫ్యాట్ని తగ్గించడం పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తాయి. అదేవిధంగా చక్కటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, ఫ్యాట్ను పెంచేటటువంటి ఆహారాలను కొద్ది రోజులు మానేసేసి ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం మానేసేసి అధికంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తగ్గించుకొని ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకొని అదేవిధంగా ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఈ యొక్క అమృతాహారం అంటే సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రతిరోజు క్రమం తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు చేసినట్లయితే సులభంగా నెలలో
5 నుంచి 7-8 కిలోలు న్యాచురల్గా వెయిట్ లాస్ కావచ్చు. మరి కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసనమే చక్కీ చాలనాసనం, అలాగే భూనామాసనం. ఇవి చక్కగా చేస్తే ఈ పొట్ట పైన, అదేవిధంగా ఈ శరీరానికి సైడ్స్లో పేరుకుపోయినటువంటి ఫ్యాట్ని తొలగించడానికి ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా సూర్యముద్ర, వాటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. చక్కీ చాలనాసన, భూనామాసనం, సూర్యముద్ర ఇప్పుడు మనం చేయబోతున్నాం. ముందుగా సుఖాసనం నుంచి దండాసనానికి రావాలి. 2 కాళ్ళు స్ట్రైట్గా తీసుకొని రావాలి. పాదాలు 2 జతలో ఉంటాయి. ఇప్పుడు ఈ 2 పాదాలని స్ప్రెడ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ని ఒక 1.5 ఫీట్ లెఫ్ట్ సైడ్కి, రైట్ లెగ్ని ఒక 1.5 ఫీట్ రైట్ సైడ్కి. ఇప్పుడు 2 చేతి వ్రేళ్ళని ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి తిరగలు ఏ విధంగా అయితే పూర్వకాలంలో వాళ్ళు తిప్పేవారో ఈ విధంగా లెఫ్ట్ లెగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా చేసినప్పుడు ముందుకు వంగినప్పుడు శ్వాసను విడవాలి, వెనక్కి వెళ్ళినప్పుడు శ్వాసని విడవాలి, ముందుకు వచ్చినప్పుడు శ్వాసను తీసుకోవాలి. ఈ విధంగా 1 2 3 4 5 స్టాప్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రైట్ లెగ్ నుంచి స్టార్ట్ చేసి అపసవ్య దిశలో చేయాలి. రెడీ? 1 2 3 4 5 స్టాప్. ఇప్పుడు పాదాలు 2 జతలో ఉంచుకోండి. భూనామాసనం, భూమికి నమస్కారం చేసే స్థితి నుంచి కుడి చేతిని ఎడం వైపుకి తీసుకొని వచ్చి మీ యొక్క నుదుటిని భూమికి తాకించేటటువంటి ఆసనాన్ని భూనామాసనం అని అంటారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 stop. Relax in Dandasana. ఇప్పుడు సూర్యముద్ర చేస్తాం. సుఖాసనానికి రావాలి. సుఖాసనం, ఈ సూర్యముద్రని సుఖాసనం మీద కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. చేతులు 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీ యొక్క ఉంగరపు వేలును ఫోల్డ్ చేసి ఉంగరపు వేలు యొక్క చివరి భాగం అరచేతి మధ్యలో తాకించే విధంగా ఉంచి బొటన వేలు దాని వెనక వైపు నుంచి ఆనించి ఉంచాలి. ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు, రింగ్ ఫింగరు స్ట్రైట్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ఎల్బోస్ రిలాక్స్గా ఉండాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. బ్రీత్ అవుట్ చేసిన తర్వాత ఆపండి.
ముద్రను రిలీజ్ చేయండి. కళ్ళు తెరవండి. ఇది చూసారు కదండి, ఈ చక్కీ చాలనాసన 30 లేక 40 సార్లు చేయాల్సి ఉంటుంది. క్లాక్ వైజ్ 30 to 40 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 30 to 40 టైమ్స్. భూనామాసనం లెఫ్ట్ సైడ్ ఒక 30, రైట్ సైడ్ ఒక 30 చేసినట్లయితే సులభంగా ఫస్ట్ పొట్ట సైడ్స్ తగ్గిపోతాయి. తగ్గిపోగానే మీకు శరీరంలో చాలా చక్కటి మంచి షేప్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అధిక బరువు నుంచి సులభంగా బయటపడడానికి వెయిట్ లాస్ యోగా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా సులభంగా నెలలో 3 నుంచి 5 నుంచి 8 కిలోల దాకా కూడా న్యాచురల్గా వెయిట్ లాస్ కావచ్చు. మరి చూసారు కదండి, ఈ చక్కీ చాలనాసన, అదేవిధంగా భూనామాసన, అదేవిధంగా సూర్యముద్ర రోజుకు 30 నుంచి 40 నిమిషాలు మీరు చేసినట్లయితే 3 నుంచి 4 కిలోలు సులభంగా తగ్గుతారు కూర్చొని. సో కాకపోతే అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత కాంబినేషన్తో చేయాలి, ఆహారం గురించి మీరు పూర్తి వివరాలు తీసుకున్నట్లయితే కనుక సంపూర్ణ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో చూసాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో కొవ్వు నిల్వల్ని తగ్గించుకునేందుకు భోజనానికి ముందు సూపుల్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. దీంతో మితాహారం తీసుకోవటం అలవాటవుతుంది. ఆహారంలో పోషకాలు తగ్గడంతో ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది. శరీర బరువు కూడా అదుపులోకి వస్తుంది.